ఎవరి డైరెక్షన్ లోనైనా చెయ్యాలి అనేది. ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా, వచ్చేసాడు రాడు. అది నా టార్గెట్. సో నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ ప్రాజెక్టులు? రాజమౌళి గారు మహాభారతం చేస్తారన్నారు కదా, మేబీ దాంట్లో ఏదైనా ఒక మంచి రేంజ్కి వెళ్ళాను అనుకో. చాలా సెకలు ఉన్నారా నీలో. 3 movies, ఒక మూవీ కూడా రిలీజ్ అవ్వకుండా మా ఫాదర్ నుంచి రాలేదు కదా. మూర్తి గారు ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఏం చేస్తారు కూడా ఏదో అమ్మేసి సినిమా చేశారు, నష్టం వచ్చింది. స్టార్టింగ్ ఆయనే ప్రొడ్యూసర్ కదా డాడీ, మీరు ఆస్తులు కూడా ఏదో అమ్మే. పెద్ద డైరెక్టర్ ఎవరు వచ్చినా గానీ మనం ఓ వావ్ అని హ్యాపీ ఫీల్ అయ్యి, అసలు ఈడు తాగితే ఈయన గులైందో నాకైతే అర్థమైతలేదురా. సో కానీ టార్గెట్ రాజమౌళి గారు, ఇటు సందీప్ రెడ్డి వంగ. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. నేను వాళ్ళ కంట్లో పడ అది అవదమ్మా. ఏంటంటే యానిమల్ లాంటి స్టోరీ అని ఏదో వినిపించింది. మిషన్ నడుస్తుంది. సో పడ్డారా వాళ్ళ కంట్లో? ఇంకా ఫుల్ ఆఫర్స్ వస్తున్నాయని. అబద్ధం చెప్తే నమ్మేటట్టు ఉండాలరా. సక్సెస్ కొట్టాలి, గట్టిగా సక్సెస్ జరుగుతుంది. అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. వింటానే ఉంటా స్టోరీస్. ఇప్పుడు ప్రస్తుతం నా డే రొటీన్లో ఈజీగా ఎన్ని స్టోరీస్ విన్నానో కూడా 100లో. ఏదో తెలితే లేడీస్ దగ్గర చూపించు, మా దగ్గర కాదు. ఒక పెద్ద హీరో అయ్యాను అనుకోండి, తీస్తా. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. అవును, ఎట్లా వచ్చింది బరాబర్ ప్రేమ? ఇప్పుడు నా సినిమా ఇందాక నాది ఫస్ట్ షో చూసి వస్తున్నాం. లోపలేం లేదు డొల్లా. అంటే ఇప్పుడు చాలా మంచి టాక్ వచ్చింది. ఇండియాలో మన డబ్బా ఎవడు కొట్ట బావా, మన డబ్బా మనమే కొట్టుకోవాలి. జనం సూపర్ వచ్చాయి సార్. మేము వెళ్ళిపోతాం, బ్యాలెన్స్ పేమెంట్ ఇవ్వండి. ఎవడొస్తాడో ఎవడంటాడు అంతేనంటావా? పోతే మీరు మాట్లాడితేనే అది కాంట్రవర్సీ అవుతుందా? ఎవరురా నువ్వు, ఇంత టాలెంటెడ్ ఉన్నావు? నేను ఎప్పుడు ఏది కావాలని అయితే చేయను. ఓ పచ్చికారం ముద్ద, ఓ ఎండుకారం ముద్ద, ఓ గాజు పెంకుల ముద్ద, మూడింటిని మిక్స్ చేసి ఇది వాడండి. అయిపోతా ఉంటది. ఏంటో మరి నాకు రాసి పెట్టుందా? మీ బతుకి మళ్ళీ పౌరుషం ఒకటా? యూస్లెస్ ఫెలో, షేమ్లెస్ ఫెలో, హోప్లెస్ ఫెలో. నేను పడుతున్నాను జేడి చక్రవర్తి గారు. తర్వాత బయటకు వచ్చి చాలా రివర్స్ అవడం అనేది, అది నేను చాలా హర్ట్ అయ్యాను, నిజంగా హర్ట్ అయ్యాను. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా రామ్నగర్ బన్నీ ఈజ్ యాక్చువల్లీ సక్సెస్. అది మీరు చూసారా సినిమా? నేను చూడలేదు. నెక్స్ట్ వచ్చేసి మాకు మ్యూజిక్ రైట్స్ మేము ఎవరికి అమ్మలేదు. ఇది టీయా. ఒక పెద్ద స్థాయి హీరో మూవీని ఓటీటీలో వస్తే ఎలా చూస్తారో అలానే చూసారు మీ సినిమా. వచ్చేసి ఓటీటీ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓటీటీలో వచ్చేసి మనం ఆహా వాళ్ళకి ఇచ్చాము, మనకు వాళ్ళు మంచి మనీ ఇచ్చారు. మనం చేయని కూడా ఎంత స్ట్రాంగ్ గా చెప్పొచ్చని మిమ్మల్ని చూస్తేనే తెలుస్తుంది సార్. ఒక వర్గానికి మీరు ఇన్స్పిరేషన్. ఆ రోజు పెద్ద పెద్ద సినిమా హీరోలు ఉన్నాయి ఆ రోజు. అండ్ అది టెలికాస్ట్ అయిన తర్వాత టాప్ టీఆర్పీ రేటింగ్ వచ్చింది. అరే నీ అబ్బా, మీ నాన్నగారి పేరు నుంచి అడగొడతారు అని చెప్పి చాలా మంది అంటున్నారు, కానీ మీ నాన్నగారికి ఉన్న మంచి పేరు బుల్లితెర మెగాస్టార్. నోటికి ఏదొస్తే అది మాట్లాడమే. తెచ్చుకోవాలని అనుకుంటే దీనికి మించి పేరు తెచ్చుకుంటారా? మనకు ఒక హిట్ సక్సెస్ పెద్దగా పడితే హీరోలు, నేనేమో జీరో. బుల్లితెర మెగాస్టార్ ప్రభాకర్ గారికి చాలా మంచి పేరు ఉంది. మాకు నమ్మకం లేదోరా, ఏం అనుకోకు. దాన్ని చంద్రహాస్ చెడగొడుతున్నా. ఈ రోజుకి నేను ఫస్ట్ యాక్టెడ్ యాజ్ ఎ విలన్, కమెడియన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్, హీరో. అబద్ధం చెప్తే నమ్మేటట్టు ఉండాలరా. నువ్వు నెక్స్ట్ పిక్చర్ లో నాకు విలన్ అవకాశం ఇవ్వమని కోరుకుంటా. నాకు ఈ బంపర్ ఆఫర్ ఏంటిరా? ఖతం. చప్పట్లు కొట్టండి, చప్పట్లు కొట్టాలి మీరు.
మంచు మనోజ్ ఒక 30 కోట్లు 40 కోట్లు నాకు ఇవ్వండి నేను సినిమా తీస్తానంటే ఎందుకు ఒప్పుకోరు సార్ మీరు? ఏం పాయింట్ పెట్టావన్నా, సూపర్. ఎన్ని బ్యాంకుల్లో అప్పు చేశానో మీకు తెలియదుగా. ఆ సినిమా ఫ్లాప్ అయితే రోడ్లో పడిపోతుంది కంప్లీట్ ఇల్లు అమ్మి. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? నేను ఎన్ని బ్యాంకుల్లో అప్పు చేశానో మీకు తెలియదుగా. ఇప్పుడు తలుచుకుంటే తమాషాగా ఉంది. నేనున్నానే పెద్ద ఎర్రుణ్ణి. మనోజ్ అంటే ఎందుకు అంత అపనమ్మకం? మనోజ్ అంటే ఎందుకు అంత అపనమ్మకం? అంటే అది చెప్పు చెప్పవా, చెప్పమన్నా కదా, మొదలుపెట్టు చెప్పు. మా అందరి పైన ఆయనకి, మా టాలెంట్ల పైన ఏ రోజు ఆయనకి 1 సెకండ్ కూడా డౌట్ లేదు. నేను ఒకప్పుడు నా సినిమా ఇది సూపర్ హిట్, నెక్స్ట్ పిక్చర్ కూడా సూపర్ హిట్ అన్న. యూస్లెస్ ఫెలో. చిచి, అడవి పందిలా రోజుకి 6 సార్లు తింటాడు, ఆ మాత్రం బుర్రుండకర్లేదు. ఇలాంటి బతుకు బతికే కంటే చావడం బెటర్. చిచి. టమాల్ ఫ్లాప్. నేను చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ అండ్ యు నో ఐఎమ్ ఎ లిటిల్ బిట్ షార్ట్ టెంపర్ ఐ హావ్. ఓకే ఓకే, థ్యాంక్ యూ. టేక్ కేర్ అన్న. టేక్ మెడిసిన్స్ ఆన్ టైం. ఖతం. బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్. ఎవ్రీబడి విల్ గెట్ యాంగ్రీ. అడుక్కోవాలా? బట్ 1%, 10, 20, 50, 100. అక్కడ ఏమేం చేస్తున్నావురా నువ్వు? ఇట్ కేమ్ ఫ్రమ్ మై ఫాదర్. ఇంగ్లీష్ ఏంట్రా? ది యాంగ్రీ కేమ్ మీన్స్ విత్ హంగ్రీ. ఇది ఎప్పుడు పెట్టారు? జస్ట్ ఇప్పుడే పెట్టాం సార్. రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతారయ. ఆకలితో వచ్చిన కోపం అది అప్పట్లో. ఆకలితో వచ్చిన కోపం అది అప్పట్లో. నీలో ఇంత ఫైర్ ఉందని నేను ఎప్పుడు అనుకోలేదు బావా. నువ్వేంటి, నేనే అనుకోలేదు. ఓకే, సెకండ్ అండి. టాలీవుడ్ నలి డైనమిక్ స్టార్ శుభంచు. ఏదో తేడాగా ఉందేంటి? టాలీవుడ్ నలి డైనమిక్ స్టార్ అని నాకు ఆశ్చర్యం వేసింది. మొదట బాధ వేసింది, తర్వాత భయం వేసింది, ఆ తర్వాత నా మీద నాకే అసహ్యం వేసింది. అందరికీ నమస్కారం. అన్నా నమస్తే, వందేళ్ళు నీకే ఫోన్ చేయబోతున్నా. Share the screen space with you. I don't think I was lucky. ఎవడు అడిగాడ్రా నిన్ను? ఎవడు అడిగాడ్రా? Carrying the legacy forward, I need your blessings, Anna. Hope I do get a chance to act with you. సార్, we enjoyed a lot సార్. ఇంకా మేము వెళ్ళి రైట్స్ తీసుకుంటాం సార్. రారా బొక్క వెళ్దాం.